హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. ఈరోజు మనము ఒక మొమెంటం ఇండికేటర్ గురించి తెలుసుకుందామండి. దాని పేరు ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐ అంటే మీరు మామూలుగా వినే ఉంటారు. ఇది ఒక మొమెంటం ఆసిలేటర్ ఇండికేటర్. ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్. ఇన్ డీటెయిల్గా చూద్దాము ఆర్ఎస్ఐ అంటే ఏందో. మామూలుగా టెక్నికల్ అనాలిసిస్లో భాగంగా ఆర్ఎస్ఐ ఇండికేటర్ని యూజ్ చేస్తామండి. మామూలుగా ఇది ఏంటంటే ఇది స్పీడ్, ప్రైజ్ యొక్క స్పీడ్ని, దాని చేంజ్ అయ్యే విధానాన్ని ఈ ఇండికేటర్ మెజర్ చేస్తుందండి. అంటే ఇట్ మెజర్స్ ద స్పీడ్ అండ్ చేంజ్ ఆఫ్ ప్రైస్ మూమెంట్స్. ఒక స్టాక్ యొక్క ప్రైస్ ఎంత స్పీడ్గా చేంజ్ అవుతుందో అలాంటి ఫ్యాక్టర్స్ని ఇది కన్సిడర్ చేసి మనకు తెలియజేస్తుందండి. మామూలుగా ఇది 0 to 100 ఉంటుందండి దీని మెజర్మెంట్ అనేది. ఇప్పుడు చూసినట్టయితే అసలు ఈ ఇండికేటర్ ఏం తెలియజేస్తుంది అంటే మనకి మామూలుగా ఇది ఆర్ఎస్ఐ, ఇది ఒకటి మనకి ఓవర్ సోల్డ్ జోన్ని తెలియజేస్తుందండి. ఇంకొకటి వచ్చేసి మనకి ఓవర్ బాట్ జోన్ని తెలియజేస్తుంది. అంటే ఇప్పుడు ఒక స్టాక్, ఏదైనా ఒక స్టాక్ ఈ ఓవర్ బాట్ జోన్లకు ఉందా, ఓవర్ సోల్డ్ జోన్లకు ఉందా అనేది ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఓవర్ సోల్డ్ జోన్ అంటే స్టాక్లో చాలా సెల్లింగ్ జరిగింది, చాలా ఆల్మోస్ట్ స్టాక్ చాలా దాని హైస్ నుంచి చాలా పడిపోయింది. ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చినాక అక్కడి నుంచి స్టాక్ రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఖచ్చితంగా అవుతుందని అనట్లేదు, ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే సేల్ చేస్తూ ఉన్నారో వాళ్ళు డ్యూ టు ఎనీ అదర్ ఫ్యాక్టర్ ఆ సెల్లర్స్ కానీ ఒక బై పొజిషన్ తీసుకుంటున్నట్టయితే వెంటనే ఆ స్టాక్లో రివర్సల్ చూడడం జరుగుతుంది. అలాగే ఓవర్ బాట్ జోన్లో ఏదైనా ఒక స్టాక్ బయింగ్ అయితే జరిగింది, చాలా జరుగుతూ ఉంది. ఎలా అంటే ఇది చాలా పీక్స్లోకి వెళ్ళిపోయింది దాని ప్రైస్. అక్కడి నుంచి కూడా స్టాక్ రివర్స్, దాని ప్రైస్ రివర్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఖచ్చితంగా అవుతుందని కాదు, ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మామూలుగా మనం ఇది ఇండికేటర్ ఎలా ప్లాట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇది జీరోదాక్ యాప్ అండి. ఇక ఇండికేటర్ సెక్షన్లోకి వచ్చినాక ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అని వస్తుంది. ఇక్కడ మామూలుగా చూస్తే ఇందులో ఏం సెట్టింగ్స్ అయితే ఏం చేసేది ఏం లేదు ఇప్పుడు డిస్కషన్ పర్పస్కి. ఇది మామూలుగా వచ్చేసి లెంత్ 14 అలానే ఉంటుంది, స్మూతింగ్ లెంత్ కూడా అలానే ఉంటుంది, స్టైల్ కూడా వచ్చేసి ఇక్కడ జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ పర్పస్కి నేను చేంజ్ చేస్తాను. ప్లాట్ లైన్ వచ్చి అంటే ఇది ఆర్ఎస్ఐ లైన్ అనుకోండి, నేను బ్లాక్ పెట్టుకుంటాను, సైజ్ కూడా క్లిక్ చేసుకుంటున్నాను. ఈ స్మూతింగ్ లైన్ అయితే అవసరం లేదండి. మామూలుగా ఈ 70 అప్పర్ లిమిట్, మిడిల్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ వచ్చి 70, 50, 30 డిఫాల్ట్ అలానే ఉంటుందండి. ఇప్పుడు చూద్దాం. ఇక విజిబిలిటీ అనేది ఏం చేంజ్ చేసే పని ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పైన వచ్చిన ఈ డాటెడ్ లైన్స్ అంతా అప్పర్ లిమిట్ అండి, ఇది 70 లైన్. ఈ కింద వచ్చేసి ఇది 30 లైన్. ఈ మిడిల్లో వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి 50 లైన్ అనమాట. ఇది మనకి ఇది జనరల్గా ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్లో ఉంది. ఇప్పుడు ఒక స్టాక్ ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో చూడండి. ఈ పర్టికులర్ పాయింట్లో ఇది 17 క్రాస్ చేసింది. ఇది ఇక్కడ
17 క్రాస్ చేసింది. అంటే నేను ఇందాక ఎక్స్ప్లెనేషన్‌లో చెప్పినట్టు ఓవర్ బాట్ జోన్‌లోకి వస్తే ఆ స్టాక్ ఎనీ టైమ్ రివర్సల్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ ఇండికేటర్‌లో ఈ లైన్ అనేది 70 మీద ట్రావెల్ చేస్తా ఉంది. ఇక్కడ ఒక పర్టిక్యులర్ పాయింట్‌లో వచ్చేసి మన 70 కింద వచ్చేసిందండి అది. దాదాపు ఒక 60 అనుకోండి. 70 కింద అయితే వచ్చింది. కానీ ఇక్కడ పైన మీరు చూసినట్టయితే స్టాక్ అయితే పెద్దగా పడలేదు. మామూలుగా ఇలా ట్రావెల్ చేస్తూ పోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాక మళ్ళీ 70 లైన్ దాటినాక మళ్ళీ అప్ ట్రెండ్ అయితే కనిపిస్తా ఉంది ఇక్కడ మనకి. మళ్ళీ ఇక్కడ ఫాల్ అనేది వచ్చింది. ఇక్కడ పైన స్టాక్ లో కూడా ఫాల్ అనేది కొంచెం కనబడింది. అంటే ఫాల్ రావడం అంటే ప్రైస్ కింద రావడం అంటే స్టాక్ పూర్తిగా పడిపోవడం అని కాదు. ఫర్ ద టైం బీయింగ్ ఆ రోజుకి ఆ మొమెంటం అనేది రివర్స్ అవుతూ మనకి కనబడతా ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి మనము ఇక్కడ ఇది జనరల్ సెట్టింగ్ లో నేను చూపిస్తున్నాను. ఇది ఇప్పుడు టాటా మోటార్స్ కదా. ఇప్పుడు దీన్ని నేను వేరే దాని మీద చూపిస్తాను. ఇప్పుడు హెచ్డిఎఫ్సి చార్ట్ అండి ఇది. యాజ్ ఇట్ ఈజ్ ఇండికేటర్ లానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనము ఈ పర్టికులర్ పాయింట్లో ఈ గ్రాఫ్ అనేది 70 లైన్ ని దాటి ఆర్ఎస్ఐ లైన్ పైకి వెళ్ళిందండి. పైకి వెళ్ళినప్పుడు ఇది డైలీ టైం ఫ్రేమ్ మీద చూస్తున్నాం మనము. ఇది ఇక్కడి నుంచి ఇలా ట్రావెల్ అవుతూ వెళ్ళి అది ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం చూసినట్టయితే 80 అనమాట. ఇప్పుడు 70 దాటి 80 పాయింట్స్ దాకా అయితే వెళ్ళింది. అక్కడి నుంచి ఒక రివర్సల్ అయితే చూడడం జరిగింది. ఫర్ ద టైం బీయింగ్ నెక్స్ట్ 6-7 డేస్ ఆల్మోస్ట్ 6 డేస్ స్టాక్ లో ఒక ఫాల్ అనేది చూడడం జరిగింది మనకి. ఇది దాదాపుగా ఈ 50 లైన్ ని దాటేసి కిందకు వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ సస్టైన్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడింది. ఇప్పుడు మామూలుగా మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు హై టైం ఫ్రేమ్ మీద చూస్తారు చార్ట్ని. అప్పుడు వివిధ రకాల ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. వాళ్ళకున్న ట్రేడింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తారు. కానీ చాలామంది అయితే ట్రెండ్ తెలుసుకొని అంటే అది ఓవర్ బాట్ జోన్లో ఉందా, ఓవర్ సోల్డ్ జోన్లో ఉందా అనేది తెలుసుకోవడానికి ఆర్ఎస్ఐ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. వాళ్ళు హైయర్ టైం ఫ్రేమ్ మీద చూస్తారు. ఇప్పుడు ఇదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం వీక్లీ టైం ఫ్రేమ్ మీద చూస్తే ఇది ఇక్కడ మామూలుగా వీక్లీ టైం ఫ్రేమ్ మీద చూస్తే ఇక్కడ అప్పర్ లిమిట్ క్రాస్ కాలేదు, ఇటు లోవర్ లిమిట్ క్రాస్ కాలేదు. ఓకేనా ఫ్రెండ్? అంటే ఇది మిడిల్ జోన్లోనే ఉంది. అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మొత్తము ఈ స్టాక్ అనేది సైడ్ వేస్ మూమెంట్లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డెసిషన్ వాళ్ళు తీసుకోవాలన్నా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలన్నా వద్దా అనేది. ఇప్పుడు ఇంకొక స్టాక్ ఇది అపోలో స్టాక్ అండి. ఇప్పుడు ఇది వీక్లీ టైం ఫ్రేమ్ మీద చూస్తే ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఇక్కడి నుంచి ఇది నెక్స్ట్ ఒక 5-6 వీక్స్ వాకి అప్ ట్రెండ్లోనే వెళ్ళిందండి స్టాక్. ఇప్పుడు ఇది బేస్ చేసుకొని ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ మీద చూద్దాం. ఇది డైలీ టైం ఫ్రేమ్లో ఇలా ఉందండి స్టాక్. ఇదే ఇందాక మనం మార్క్ చేసుకున్న లైన్ వీక్లీ మీద. డైలీ టైం ఫ్రేమ్ మీద చూస్తే ఇలా ఉంది. ఇది కూడా ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మనకి అప్ ట్రెండ్ అయితే కనబడింది. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ ఏంటంటే మనకి దాదాపు ఇక్కడ ఒక డిప్ అయితే వచ్చింది కానీ స్టాక్ ఎక్కువ పడలేదు. మళ్ళీ 70 మీద ట్రావెల్ అయ్యి ఇక్కడ పైనకి వచ్చేసింది. ఇది దాదాపు ఒక 15-20 డేస్ అయితే అప్ ట్రెండ్లోనే ఈ స్టాక్ మనకి కనబడింది. ఇదే ఇండికేటర్ని షార్ట్ టర్మ్కి యూజ్ చేయలేము అంటే యూజ్ చేయొచ్చండి మనము. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి
షార్ట్ టర్మ్‌లో గూడా మనం సేమ్ షార్ట్ టర్మ్‌లోకి వచ్చినప్పుడు మనం ఎప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటే మనకు కొద్దిగా ట్రెండ్ అనేది అర్థమవుతూ ఉంటుంది. స్టాక్ యొక్క మూవ్‌మెంట్. మీకు ఒక బెటర్ అండర్‌స్టాండింగ్‌కి నేను ఇప్పుడు ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో చూడండి. ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో వచ్చినంక మనకి ఈ స్టాక్ అనేది ఈ పర్టిక్యులర్ పాయింట్‌లో అంటే అది ఆల్మోస్ట్ నెక్స్ట్ డే ఓపెనింగ్ అని అనుకుంటున్నాను నేను. 8థ్ జాన్ 12:00 ఇక్కడ ఆర్ఎస్ఐ అనేది ఇక్కడ లోవర్ లిమిట్ అంటే 30 లైన్‌కి కిందకి ట్రావెల్ చేస్తూ కనబడింది. అప్పుడు చూసినట్టయితే మనకి ఈ స్టాక్‌లో అనేది ఒక పెద్ద ఫాల్ అయితే కనబడింది ఈడిదాకా. అంటే ఇవన్నీ ఇంట్రాడే పర్పస్‌కి యూజ్ చేసుకోవచ్చండి ఇవి. ఇక్కడ ఏందంటే ట్రేడింగ్ చేసేటప్పుడు ఇంట్రాడే గాని, ఇంకా బీటీఎస్టీ గాని, ఎస్టీబీటీ గాని కొద్దిగా పేషెన్స్ అయితే ఉండాలండి. అంటే ఇప్పుడు ముందే మన లాస్ అనేది ఫిక్స్ అయిపోవాలి మనము. ఈరోజు ఇంత లాస్ వస్తే నేను ఆపేస్తా అన్న దానికి మనము ఫిక్స్ అయి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు ఆర్ఎస్ఐ ఇక్కడ మీదకైతే వెళ్ళింది. అరే ఆర్ఎస్ఐ మీదకి వెళ్ళిందని చెప్పేసి మనం భయపడి దాన్ని ఎగ్జిట్ అవ్వడం కానీ లేకుంటే మార్కెట్కి అంటే ఏదన్నా చిన్న లాస్ ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం కానీ అలా చేయకూడదండి. ఏంటంటే లాస్ ఫిక్స్ అయిపోయి ఉండాలి మనము. ఇంకా ట్రేడ్లో ఉండాలి. ఒకవేళ ఎస్ఎల్ హిట్ అయితే నో ప్రాబ్లం ఎగ్జిట్ అవ్వండి. లేదు మనకి బెటర్ ఆపర్చునిటీ ఉంది కొంతసేపు ఉంటే వస్తుందంటే మనం ట్రేడ్లోనే ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇది దాదాపుగా మనకి ఈ పర్టికులర్ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నా కానీ 7302లో తీసుకున్నా కానీ మనకి ఇది దాదాపు మనకి అంటే నేను ఎప్పుడు చెప్పినట్టు మనం స్టాప్ లాస్ని పెట్టుకోవాలి, ప్రాఫిట్ని ట్రై చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు ఇంతవరకు మనం ఈడి దాకా మూమెంట్ క్యాప్ చేసినా కానీ 7300 దాదాపు 240 పాయింట్స్ మనం ఇక్కడ క్యాప్చర్ చేసే పరిస్థితి అయితే ఉందండి ఇక్కడ. ఇక్కడ కూడా చూసినట్టయితే ఇది ఓపెనింగ్ క్యాండిల్ అండి. ఇది ఓపెనింగ్ క్యాండిల్లోనే ఆర్ఎస్ఐ 30 కిందనే ట్రావెల్ చేస్తుంది. ఈ రోజు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఇది ఈ 30 లైన్ కిందనే వెళ్ళింది. అంటే మేము ఇందాక చెప్పినట్టు 30 కింద వెళ్తే రివర్స్ అవుతుంది, రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నా కానీ ఖచ్చితంగా రివర్స్ అవుతుందని అనలేదు. ఆ 30 లైన్ కింద కూడా అది డే మొత్తం ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇంకా స్టాక్ ఇంకా పడిపోతూ కూడా ఉండొచ్చు దాని కింద ఉన్నంతసేపు. ఇలా సిచ్యువేషన్స్ మనం చాలా స్టాక్స్లో చూస్తామండి. ఇప్పుడు ఏంటంటే ఇది మనకి 15 మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్. ఇప్పుడు ఇదే నేను 5 మినిట్స్ నుంచి చూపిస్తాను. ఇది ఏ రోజు అంటే Jan 30th కదా. Jan 30th ఆ రోజుకి వెళ్ళి చూద్దాము స్టాక్ ఎట్లుందో. అంటే మన ఇంట్రాడే పర్పస్కి ట్రెండ్ తెలుసుకోవడానికి మనం 15 మినిట్స్లోకి వెళ్తే సరిపోతుంది. నేను తర్వాత కూడా నేను మీకు ఒక బెటర్గా ఒక సెట్టింగ్ అయితే చూపిస్తాను ఆర్ఎస్ఐలో. దాన్ని బట్టి మనం ఇంటర్డే ట్రేడ్స్ ఈజీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ డే మొత్తము మన 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏమో మొత్తం ఈ 30 లైన్ కింద వచ్చిందండి. అందుకే ఇక్కడ స్ప్లిట్ చేస్తే 2 స్క్రీన్స్గా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే 2 స్క్రీన్స్గా పెట్టుకుంటే మనకి ఇదేమో ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద సెట్ చేసుకుందాం. ఇదేమో మనము 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద సెట్ చేసుకుందాము. ఇలా వచ్చినప్పుడు మనకి ఈ గ్రాఫ్స్లో అనేది కొద్దిగా డిఫరెన్స్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇదేమో 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద కనబడుతుంది. అంటే కొద్దిగా డీటెయిల్డ్గా కనబడుతుంది. ఇదేమో ప్రిసైజ్గా కొద్దిగా కంప్రెస్డ్గా కనబడుతుంది. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కాబట్టి అయితే రెండు పెట్టుకొని రెండిట్లలో మనం కంపేర్ చేసుకొని ట్రేడ్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు సింగిల్ టైం ఫ్రేమ్ తీసుకొస్తాను.
ఇప్పుడు ఇంకొక స్టాక్లో చూసాం ఇది. బజాజ్ ఫిన్సర్వ్. ఇది నా ఫేవరెట్ స్టాక్ అండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనము ఇక్కడ ఇక్కడ 50 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద ఇప్పుడు ఇక్కడ ఈ 70 లైన్ మీద క్రాస్ అయినప్పుడు ఇది దాదాపు మంచి మూమెంట్ అయితే ఇచ్చున్నది. 1814 నుంచి అది 1851 దాకా దాదాపు ఒక 35-40 పాయింట్స్ అయితే ఇక్కడ క్యాప్చర్ చేయడం జరిగింది. ఇదే మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తాము. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే కూడా మనకి ఇక్కడ మంచి మూమెంట్ అయితే కనబడింది ఈడి దాకా. ఆ తర్వాత గ్రాఫ్ పడిపోయినా కానీ స్టాక్ గ్రాఫ్ 70 కింద వచ్చినా కానీ ఇది స్టాక్లో అయితే పెద్ద ఫాల్ అయితే కనబడలేదు. ఇది తర్వాత టైంలో కొంచెం ఫ్లాట్గా సైడ్ వేస్ మూమెంట్లో వెళ్ళింది. ఇంకా ఇక ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్లో చూస్తే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇది 30 లోవర్ లిమిట్ లైన్ కింద ఆర్ఎస్ఐ లైన్ అనేది ట్రావెల్ చేస్తూ ఉందండి. చూసినట్టయితే ఈ రోజు మొత్తం ఇది ఇక్కడనే కింద సైడ్ డౌన్ సైడే ఉంది స్టాక్. ఇంకా కొంతమంది ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్ని చేంజ్ చేస్తారు. సెట్టింగ్స్ని చేంజ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ 70ని 60 చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనము ఇప్పుడు డిఫాల్ట్ సెట్టింగ్స్లో వచ్చినప్పుడు 70 మీద ఉంటే ఓవర్ బాట్ జోన్, 70కి కింద 30 కింద ఉంటే ఓవర్ సోల్డ్ జోను. అంటే మనకి ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనము లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, అంటే ఇప్పుడు 30 కింద వచ్చింది కదా, మనం ఇప్పుడు బై చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుందా అనే దాని డెసిషన్ కొద్దిగా రిస్కీగా ఉంటుందండి. 30 కింద ఉన్నప్పుడు అది ఆ రోజు మొత్తం ఆ 30 లైన్ కిందనే ట్రావెల్ చేయొచ్చు. 70 పైన ఉంటే 70 పైన మొత్తం ట్రావెల్ చేయొచ్చు. అది కిందకు వస్తుందని అయితే చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ మనం సెట్టింగ్ చేంజ్ చేసినట్టు ఇది అప్పర్ లిమిట్ 60 పెట్టుకున్నాను, లోవర్ లిమిట్ 40 పెట్టుకున్నానండి. ఎప్పుడైతే ఈ లోవర్ లిమిట్ మనకి 40 కింద వచ్చిందో అప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు 60 పైన వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో మనకి 60 మీద ట్రావెల్ చేస్తుందండి. 60 మీద ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ చూసినట్టయితే 80 దాకా వెళ్ళింది హై. ఆ తర్వాత కొద్దిగా ఈ ఆర్ఎస్ఐ లైన్లో ఫాల్ అనేది కనబడింది. స్టాక్లో మాత్రం పెద్ద ఫాల్ అయితే కనబడలేదు. ఇప్పుడు ఈ 60 దాటంగానే మనం ట్రేడ్లోకి ఇనిషియేట్ చేస్తే మనకి ఇక్కడ మంచి మూమెంట్ అయితే దొరికింది. అదే మనము డిఫాల్ట్ సెట్టింగ్లో 70 మీద డిపెండ్ అయ్యి 70 క్రాస్ అయినాక చేద్దాము అన్నట్టయితే ఇక్కడ ఈ 60 to 70 మధ్యలో ఉన్న మూమెంటంని మనం మిస్ అయిపోతాము. ఇప్పుడు ఇక్కడనే చూసినట్టయితే ఈ 60 పైనే ఈ రోజు మొత్తం ఇది ట్రావెల్ చేసింది. స్టాక్ కూడా అలానే అప్వర్డ్ మూమెంట్లోనే ఉంది. ఇంకోటి ఇక్కడ చూసినట్టయితే మనము ఈ పర్టికులర్ పాయింట్లో 60 క్రాస్ కాగానే మనము ఇక్కడ స్టాక్లో ఎంటర్ అయితే దాని నెక్స్ట్ క్యాండిల్లో మనకి ఇక్కడ మంచి మూమెంట్ అయితే దొరికిందండి. ఇక్కడ మనము భయపడకుండా ఉండాలండి. ఈ ఆర్ఎస్ఐ లైన్ కిందకు వచ్చింది కదా, స్టాక్ కూడా కిందకు వస్తుంది. వస్తే వస్తుండొచ్చు, లేకుంటే లేదు. కానీ మనం కొద్దిగా పేషెన్స్తోనైతే ఉండాల్సి వస్తుంది ఇక్కడ మూమెంట్ క్యాప్చర్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ టైంలో ఈ ఆర్ఎస్ఐ లైన్ అనేది లోవర్ లిమిట్కి కిందకి వచ్చిందండి. వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇనిషియేట్ చేస్తే అంటే సింపుల్ అండి. ఈ 50 లైన్కి కింద ఉంటే ఆ స్టాక్లో కొద్దిగా డౌన్వర్డ్ ట్రెండ్ స్టార్ట్ అవుతుందని మనము ఒక అజంప్షన్ తీసుకోవచ్చు. 50 పైన ఉంటే అప్వర్డ్ ట్రెండ్ ఉందని మనం అజంప్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లాగో ఈ స్టాక్ అనేది 50 లైన్ క్రాస్ చేసి కిందకు వచ్చేసింది.
ఇంకా మనం సెట్టింగ్స్ మార్చుకున్నాం కాబట్టి ఈ 40 లైన్ కింద రాగానే మనము ట్రేడ్ ఇనిషియేట్ చేస్తే మనకి మంచి మూమెంట్ అయితే ఇక్కడ క్యాప్చర్ అవుతున్నట్టు కనబడింది. ఇప్పుడు ఎప్పుడైనా ఇంత పెద్ద పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా స్టాక్ అనేది పుల్ బ్యాక్ చేస్తుంది. ప్రైస్ అనేది అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మార్కెట్కి ఎగ్జిట్ అవ్వడము బెస్ట్, అది లిమిట్స్ పెట్టుకోకుండా. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఆల్రెడీ ఇక్కడ స్టాక్ అయితే ఇక్కడ పైన పడిపోతా ఉంది. అంటే ఏంటి, అది RSI 70 పైన, అంటే నెక్స్ట్ అంటే ఈ రోజు అది గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యి కొద్దిసేపు పైన టైం పాస్ చేసి ఆ తర్వాత కిందకు వస్తూ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఈ 50 లైన్ ని దాటి కిందకు ట్రావెల్ చేయడం జరిగిందో ఆ డౌన్వర్డ్ ట్రెండ్ లోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ అటెంప్ట్ చేసింది పైనకి వెళ్ళినట్టు, మళ్ళీ 50 లైన్ కిందకు వచ్చేసి 40 దగ్గరకు వచ్చిందండి. 40 దగ్గరకు వచ్చినప్పుడు మనము ఇంకా ఎప్పుడైతే మనకి 40 కింద ట్రావెల్ అవుతుందని మనం కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు అక్కడ మనము ఈ ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తే ఈ మూమెంట్ అయితే క్యాప్చర్ చేసి మంచి ప్రాఫిట్ అయితే తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద చెప్పేదంతా నేను ఇంట్రాడే పర్పస్ కోసం అండి. స్కాల్పర్స్ గురించి నేను చెప్పేది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వచ్చేసి హైయర్ టైం ఫ్రేమ్ మీద చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిందిగా నా రికమెండేషన్. ఇప్పుడు ఒకటి ఫైనల్గా ఇంకొక స్టాక్ చూద్దామండి. దానికో ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్టాక్ అండి. ఇది నేను మంచి ఎగ్జాంపుల్ ఉన్న ప్లేస్ గురించి చూస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇది డే ఫస్ట్ క్యాండిలే 5 మినిట్స్ క్యాండిలే ఇది మనకి 40 కింద ట్రావెల్ అవుతూ కనబడింది. ఆ రోజు మొత్తం ఆల్మోస్ట్ మనకు ఒక మధ్యాహ్నం ఒక 12 దాకా 11 o'clock వరకు దాని కింద ఉంది. ఒక 1 hour 45 minutes దాకా 30 టైం ఫ్రేమ్ లోవర్ లిమిట్ కిందనే ఉంది స్టాక్. ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకి ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అది ట్రైల్ చేస్తే ట్రైలింగ్ లో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవుతూ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూసినట్టయితే ఎప్పుడైతే 40 కిందకైతే వచ్చిందో 15 దాటింది ఫస్ట్, తర్వాత 40 కిందకి వచ్చినప్పుడు ఆ డౌన్ ట్రెండ్ లోకి వెళ్తున్నట్టు టైం బీయింగ్. ఇక్కడ మనం స్టాక్ లో ఎంట్రీ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ 586 అంటే ఇక్కడ దాదాపు ఒక 5 రూపీస్ మూమెంట్, 5-6 రూపీస్ మూమెంట్ అయితే దొరుకుతుంటుంది. ఇది మనం ఆప్షన్స్ లో తీసుకుంటే చాలా మంచి ప్రాఫిట్ అండి. ఎప్పుడైనా ఇలాంటి బిగ్ గ్యాప్ డౌన్స్ వచ్చినప్పుడు, పెద్ద పెద్ద క్యాండిల్స్ తోని చార్ట్ ఫామ్ అవుతున్నప్పుడు మనం ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వద్దండి. ఇక్కడ ఫైనల్ ఎగ్జాంపుల్ అండి. ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఎప్పుడైతే 16 దాటిందో మనం ఒక ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేస్తే ఇక్కడ ఇది ఎన్ని గంటలకి ఇనిషియేట్ చేసాము, ఓకే, ఇది ముందు రోజు 3 o'clock అండి. ముందు రోజు 3 o'clock, ఇది 3:25. అంటే ఆ రోజు 3 o'clock క్యాండిల్లో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేసినా కానీ 3:25 క్యాండిల్ దాకా మనం ఉన్నా కానీ మనకి ఇక్కడ ఎంత 582, ఇక్కడ ఆల్మోస్ట్ 590, ఆల్మోస్ట్ 10 రూపీస్ క్యాప్చర్ అయితే మూమెంట్ అయితే క్యాప్చర్ చేసేవాళ్ళము. అది మంచి ప్రాఫిట్ అండి. కాకపోతే బై లక్ ఏంటంటే ఇది నెక్స్ట్ డే కూడా మూమెంటంని కంటిన్యూ చేసింది. నెక్స్ట్ డే ఎక్కడెక్కడో ఓపెన్ అయ్యి ఈ పెద్ద క్యాండిల్ నెక్స్ట్ డే అండి. ఒకవేళ ట్రేడ్ హోల్డ్ చేసినా కానీ BTST లాగా ఇది నెక్స్ట్ డే చూస్తే నెక్స్ట్ డే కూడా ఇది మనకి 590, ఆల్మోస్ట్ 600 దాకా వెళ్ళిందండి. ఇది మంచి ఛాన్స్ పెద్ద అమౌంట్ క్యాప్చర్ చేయడానికి. సో అది ఫ్రెండ్స్, మీరు హైయర్ టైం ఫ్రేమ్ మీద, అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే హైయర్ టైం ఫ్రేమ్ మీద మీరు ట్రేడ్ అయితే క్యాండిల్ని చూసి దాని ట్రెండ్ కనుక్కొని అప్పుడు మీరు మీకు ఏమైనా తెలిసిన ఇండికేటర్స్ ఉంటే వాటిని బేస్ చేసుకొని RSIని సపోర్ట్ తీసుకొని మీరు ట్రేడ్ ఇన్వెస్ట్ చేసుకోవాల్సిందిగా నా రికమెండేషన్.
లేదు మేము ఇంట్రాడే పర్పసే చేస్తాము, మేము షార్ట్ టర్మ్గా మేము స్కాల్పర్స్ అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా 5 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీద మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఈ ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ డిఫాల్ట్ నుంచి నేను చెప్పిన సెట్టింగ్స్గా మార్చుకుంటే మంచి మూమెంట్స్ అయితే మంచి మూమెంటం క్యాప్చర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆప్షన్స్లో చేసే పని అయితే మీరు స్పాట్లోనే తీసుకోవాలి మీరు ఆప్షన్స్. లేదు అంటే ఒక 1% దూరం ఉన్న ఆప్షన్ని పర్చేజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఈ పర్టికులర్ ప్రైస్ స్పాట్లో 600 రూపీస్ హిందాల్కు ఉంది. ఒకవేళ మీకు ఏమన్నా ఇకంచెలి మీకు స్టాక్ పడిపోతుంది అంటే మీరు ఇక్కడ 600 పిఈ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒక 1% అన్నాం కదండి, 605 లేదంటే 610 సారీ కిందకు వస్తుంది కదా 600 అంటే ఒక 590 పిఈని మీరు పర్చేజ్ చేసి మీరు ట్రేడ్ అనేది తీసుకోవాలండి. ఎక్కడో పడిపోతుంది కదా అని చెప్పేసి ఎక్కడో అవుట్ ఆఫ్ ద మనీ డీప్ అవుట్ ఆఫ్ ద మనీ వెళ్తే మీకు టైం డికే వల్ల మీకు రేట్ ఆప్షన్ ప్రీమియమ్స్ కరిగిపోతాయండి, దాంట్లో యూజ్ ఏమి ఉండదు. సో అది ఫ్రెండ్స్ ఇవాళ ఆర్ఎస్ఐ గురించి నేను అనుకునేది మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను కూడా నేర్చుకుంటాను, మిస్టేక్ అయిందని నేను ఒప్పుకుంటాను. ఇంకొకటి నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మా వీడియోని సజెస్ట్ చేయండి అండ్ రికమెండ్ చేయండి. అండ్ ఫైనల్గా ట్రేడింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే మీరు మార్కెట్లో ఉండాలంటే మీరు క్యాపిటల్ని సేవ్ చేసుకోవాలండి. ఇప్పుడు పైన చెప్పిన ఈ ఆర్ఎస్ఐ గురించి అది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. మీరు ఏమైనా ట్రేడ్స్ తీసుకోవాలంటే మీరు మీ ఇండివిజువల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.